రైజ్ చేసేవాళ్ళు ఉన్నారో వాళ్ళని తొక్కేయాలనేది తెలుగుదేశం పార్టీ యొక్క లక్ష్యం. ఎందుకు లక్ష్యం సార్ నాకు తెలియగడుగుతాను. ఇప్పుడు కాపుల సపోర్ట్తో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాపులతో కలిసి ఉంటుంది కానీ ప్రభుత్వం కూటమి పార్టీలన్నీ కాపులు తొక్కేయాలన్న ఆలోచన వాళ్ళకి ఎందుకు వస్తుంది? సంభవం మీరు వేరే రకంగా ఆలోచిస్తున్నారని అనుమానం ఉంది. పోనీ మేము వక్రంగానే ఆలోచిస్తున్నాం అనుకుందామండి. చంద్రబాబు నాయుడు గారి పద్ధతి మీకు మనకెక్కడో కాదు, 2014లోనే నేను మీకు స్పష్టంగా చెప్తాను. 2014లో రాష్ట్ర విభజన అయిన తర్వాత ఆయనని చాలామంది ప్రజలు అనుభవజ్ఞుడు అది ఇదని చెప్పని అనుకున్నారు. కానీ ప్రజలకి ఎవరికి కూడా చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం లేదు. కేవలం ఆ రోజున మళ్ళా సేమ్ భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీ వీళ్ళ ముగ్గురు కలిసి వస్తే తప్పనిసరిగా కేంద్రం నుంచి కూడా సపోర్ట్ వస్తుంది, మనకి ఉపయోగపడుతుందని చెప్పని అనుకుని ప్రజలందరూ కూడా స్పందించి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేయడం జరిగింది. ఇదే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కేవలం 2 సంవత్సరాల్లోనే ఎవరి వలనైతే గెలిచారో మరి వాళ్ళని ఇటు మీడియా పరంగానే కానీ వాళ్ళ నాయకుల ద్వారానే కానీ ఆయనే స్వయంగా ప్రధానమంత్రి గారిని ఎంత దారుణంగా దుర్భాషలాడారు అంటే ఆయన స్టైల్ ఏంటిదంటే ఏరు దాటగానే తెప్ప తగిలేసే రకం. ఇంతకన్నా ఉదాహరణ ఏమైనా కావాలా మీకు? ఇవాళ కాపులలో గెలిచారని చెప్పని మీరు అంటున్నారు. అయిపోయింది, గెలిచాం కదా, అధికారంలోకి వచ్చాం. ఇంకా అధికారంలోకి వచ్చినాక ఇంకా కాపుల్ని అవసరం ఏముంది? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే కాపులు మా వల్ల గెలిచారని చెప్పి మొన్న పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ నాగబాబు గారు కూడా మీటింగ్లో ఉన్నారు, ఆవిర్భావ సభలో. మేము ఎవరిని గెలిపించాల్సిన అవసరం లేదు, మేమే ఇంకొకరిని గెలిపించామని చెప్పాను. నాకు ఆశ్చర్యం వేస్తుంది ఏంటంటే జనసేన వాళ్ళేమో తెలుగుదేశం పార్టీని గెలిపించానంటున్నారు, తెలుగుదేశం పార్టీ ఏమో మా వల్ల జనసేన గెలిచిందని చెప్పని అంటున్నారు. మాకు స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఇద్దరు వల్ల కాదండి, వీళ్ళు మొన్న గెలవటానికి ఏకైక కారణం సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ మోడీ గారి హవా వలన మాత్రమే గెలవగలిగారు. వీళ్ళిద్దరిలో కూడా అంత సత్తా లేదు మోడీ గారు మీద ఉన్నటువంటి. ఎందుకంటే మీకు ఒక్క ఆంధ్ర రాష్ట్రం తప్పించి మిగతా అన్ని చోట్ల ఎక్కడైనా మోడీ గారి ప్రచారంలో ఒకటే స్టాండర్డ్ డైలాగ్, మోడీ గ్యారంటీ అన్నారు. కానీ అదే మీకు ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఆ డైలాగ్ ఒక్క చోట కూడా చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళ మేనిఫెస్టో మీద కానీ వీళ్ళ యొక్క ప్రవర్తన మీద కానీ మోడీ గారికి ఎక్కడ నమ్మకం లేదు. లాస్ట్ మినిట్లో తప్పక ఆ కూటమికి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి బతినాడు. ఆయనే చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు ఓపెన్, నేను వెళ్ళి వాళ్ళు కాళ్ళు పట్టుకుని ఒప్పించానని చెప్పని. ఆ మోడీ గారి యొక్క ప్రభావమే ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అధికారంలోకి వచ్చింది. వీళ్ళకి కన్నా నిజంగా అంత సత్తా ఉండుంటే ఇండివిజువల్గా పోటీ చేసి గెలిచేవాళ్ళండి. మీరు ఓపెన్గా మద్దతు ఇవ్వకపోవటం వల్ల కదా వాళ్ళు అటువైపు వెళ్ళింది, అదే కదా మెయిన్ రీజన్. ఓపెన్గా మద్దతు ఎవరిష్టం వాళ్ళదండి. సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నటువంటి పార్టీకి ఓపెన్గా మన మద్దతు ఇవ్వాలని రూల్ ఏమైనా ఉందా? రూల్ కాదు, వాళ్ళు అడిగారు కానీ మీరు డినై చేశారు. ఎందుకంటే మీ మైనారిటీలకు ఎందుకంటే అది ఎవరి యొక్క రాజకీయ ఆలోచనలు, ఎవరి యొక్క అంచనాలు ఒక్కొక్కళ్ళే ఒక్కో రకంగా ఉంటాయి. కానీ ఎక్కడ కూడా మేము మోడీ గారిని ఎక్కడ విభేదించలేదు. ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాల మీద కానీ ఆయన ఏదైతే బిల్స్ పార్లమెంట్లో పాస్ చేసే విషయంలో ఎక్కడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఈ బిల్లుని వ్యతిరేకిస్తున్నామని ఎక్కడన్నా ఉందా మీకు? మళ్ళీ మేమే కాకుండా ఆంధ్ర రాష్ట్రమే కాకుండా ఎన్నో ఇతర రాష్ట్రాల్లో కూడా భారతీయ జనతా పార్టీతో కలవకుండా ఉన్నటువంటి పార్టీలు ఎన్నో ఉన్నాయి, విభేదించినవి ఉన్నాయి, ఆయనకి మద్దతుగా పలికినవి ఉన్నాయి. మేము తీసుకున్న స్టాండ్ మొదటి నుంచి అది మేము చేసాము. మా యొక్క ప్రవర్తన మీద కానీ మేము వెళ్తున్న ప్రజల్లోకి వెళ్తున్న పందా మీద కానీ మేము మాట ఇచ్చిన దాని మీద మాకు నమ్మకం ఉంది, మేము ముందుకు వెళ్తున్నాం. అది మైనారిటీల మీద వ్యతిరేకత వస్తుందనా అనేది అవన్నీ తర్వాత విషయాలు. మేము మొదటి నుంచి కూడా సింగిల్గానే వెళ్ళాలనుకున్నాం, మాదంటూ ఒక ఎజెండా ఉండాలనుకున్నాం. అదే ఎజెండా మీద మేము ముందుకెళ్ళాం, దాన్ని నిలబెట్టుకున్నాం, దాంతోనే మేము ముందుకెళ్తున్నాం. ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఏస్ట్ వైల్ ఆంధ్రప్రదేశ్,